రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు హైదరాబాద్ కు మాజీ సీఎం కేసీఆర్ రానున్నారు. 2 రోజుల పాటు హైదరాబాద్ లో ఉండనున్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. కృష్ణా గోదావరి జలాల నీటి వాటాపై ప్రధానంగా చర్చ జరగనుంది. సభ్యత్వ నమోదు ప్రక్రియపై నాయకులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. రేపు హైదరాబాద్ కు మాజీ సీఎం కేసీఆర్ రానున్నారు. 2 రోజుల పాటు హైదరాబాద్ లో ఉండనున్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. కృష్ణా గోదావరి జలాల నీటి వాటాపై ప్రధానంగా చర్చ జరగనుంది. సభ్యత్వ నమోదు ప్రక్రియపై నాయకులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. రేపు హైదరాబాద్ కు మాజీ సీఎం కేసీఆర్ రానున్నారు. 2 రోజుల పాటు హైదరాబాద్ లో ఉండనున్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. కృష్ణా గోదావరి జలాల నీటి వాటాపై ప్రధానంగా చర్చ జరగనుంది. సభ్యత్వ నమోదు ప్రక్రియపై నాయకులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. రేపు హైదరాబాద్ కు మాజీ సీఎం కేసీఆర్ రానున్నారు. 2 రోజుల పాటు హైదరాబాద్ లో ఉండనున్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. కృష్ణా గోదావరి జలాల నీటి వాటాపై ప్రధానంగా చర్చ జరగనుంది. సభ్యత్వ నమోదు ప్రక్రియపై నాయకులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. రైట్, రేపైతే మాజీ సీఎం కేసీఆర్ హైదరాబాద్ రానున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, రేపు మధ్యాహ్నం 2 గంటలకైతే తెలంగాణ భవన్ లో మన కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ అలాగే బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి సైదులు? శాలిని, రేపు తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ అదేవిధంగా బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. అయితే ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి ఈరోజు సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ రానున్నారు మాజీ ముఖ్యమంత్రి గులాబీ దళపతి కేసీఆర్. అయితే నందీనగర్ నివాసానికి 6 గంటలకి చేరుకుంటారని మనకి విశ్వసనీయ సమాచారం. అయితే కేసీఆర్ హైదరాబాద్ వచ్చిన తర్వాత రేపు బీఆర్ఎస్ ఎల్పీ అదేవిధంగా బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ముగిసిన తర్వాత కూడా మరో 2 రోజుల పాటు హైదరాబాద్లోనే కేసీఆర్ ఉండనున్నారు. అయితే ప్రధానంగా రేపు బీఆర్ఎస్ ఎల్పీ అదేవిధంగా బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నీటి వాటాలు ముఖ్యంగా అంటే కృష్ణా గోదావరి నీటి వాటాలకి సంబంధించి తెలంగాణకు రావాల్సినటువంటి నీటి హక్కుల గురించి ప్రధానంగా చర్చ జరగనుంది. వీటితో పాటుగా సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించి కూడా నాయకులకు కార్యకర్తలకు కేసీఆర్ ఒక దిశానిర్దేశం కూడా చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే రేపు మధ్యాహ్నం 2 గంటలకి నందీనగర్ నివాసం నుంచి కేసీఆర్ నేరుగా తెలంగాణ భవన్కి వస్తారు. తెలంగాణ భవన్కి రేపు ఉదయం 10 గంటల నుంచే కొంత అడావుడి ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది.
ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఈ యొక్క సమావేశానికి హాజరవుతారు. మాజీ ఎమ్మెల్యేలందరూ కూడా ఈ యొక్క సమావేశానికి హాజరవుతారు. అదేవిధంగా ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి 4 రాజ్యసభ సభ్యులు ఈ సమావేశానికి హాజరవుతారు. మాజీ ఎంపీలందరూ కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. ఇక జిల్లా పార్టీ అధ్యక్షులు కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. కాబట్టి ఇక వారిని ఉద్దేశించి కేసీఆర్ గంట సేపు మాట్లాడే అవకాశం ఉంది. ముఖ్యంగా గోదావరి నీటి వాటాకు సంబంధించి ఆనాడు బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒక చుక్క నీరు కూడా తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటా విషయంలో వదులుకోలేదు. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నీటి వాటా విషయంలో తెలంగాణకు రావాల్సినటువంటి కృష్ణా జలాలు కానీ అదేవిధంగా గోదావరి జలాలకు సంబంధించి కానీ నీటి వాటా విషయంలో నిర్లక్ష్యం వహిస్తుంది. తద్వారా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగే అవకాశం ఉంది. రైతులందరూ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి పంట పొలాలు కూడా ఎండిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టు గోదావరి పైన కట్టేందుకు సిద్ధమవుతున్నప్పుడు కూడా అడ్డుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయలేకపోతుంది. పూర్తిగా విఫలమైందని కూడా చర్చ జరగనుంది. ఇక కృష్ణా జలాల నీటి వాటా విషయంలో కూడా రావాల్సినటువంటి వాటా కంటే కూడా తక్కువ ఒప్పందం చేసుకునేందుకు అంగీకరించే అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అందుకు విరుద్ధంగా ఖచ్చితంగా రానున్న రోజులలో పార్టీ ఒక కార్యాచరణకు సిద్ధం కావాలి. ఎందుకంటే ఇటు కృష్ణా జలాల నీటి విషయంలో తెలంగాణకి అన్యాయం జరిగినా కూడా మనకి నష్టం జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా గోదావరి జలాల నీటి వాటా విషయంలో కూడా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిన రైతులు అనేక ఇబ్బందులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒక ప్రత్యేక కార్యాచరణకు సిద్ధం చేసేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు. అందుకు ఒక దిశానిర్దేశం ఇటు నాయకులకు కార్యకర్తలకు చేయబోతున్నారు. ఇంకా సభ్యత్వ నమోదు కూడా, ఎందుకంటే గత కొన్నేళ్ల నుంచి కూడా సభ్యత్వ నమోదు ప్రక్రియ కొంత పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తుంది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఈ నూతన సంవత్సరం నుంచి కూడా ఖచ్చితంగా సభ్యత్వ నమోదు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా పూర్తి చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అందుకు సభ్యత్వ నమోదు ప్రక్రియ ఎలా చేయాలి ఏంటనే దానిపైన కూడా నాయకులకు కార్యకర్తలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు. దాని తర్వాత ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి చూస్తే బీఆర్ఎస్ పార్టీ హవా ఎక్కువగా కొనసాగింది. కాబట్టి తన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడిందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తూ వస్తుంది. అధికార దుర్వినియోగానికి కాంగ్రెస్ పార్టీ పాల్పడినప్పటికీ కూడా అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. కాబట్టి ఇదే ఉత్సాహంతో ముందుకెళ్లాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఎందుకంటే ఎంపీటీసీ ఎన్నికలు వచ్చినప్పటికి కూడా జెడ్పీటీసీ ఎన్నికలు వచ్చినప్పటికి కూడా అదేవిధంగా హైదరాబాద్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినప్పుడు కూడా పార్టీ శ్రేణులందరూ కూడా సిద్ధంగా ఉండాలి, ఇంతే ఉత్సాహంతో పనిచేయాలి. ఎందుకంటే రానున్న రోజులలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యం అని చెప్పేసి కూడా ఒక ఉత్సాహాన్ని బూస్ట్ నింపే ప్రయత్నం కేసీఆర్ రేపు చేస్తారని చెప్పేసి కూడా మనకైతే తెలుస్తుంది. కాబట్టి ఇక ఉప ఎన్నికలకు సంబంధించి కూడా పార్టీ మారినటువంటి 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించి కాబట్టి సుప్రీంకోర్టులో ఇప్పుడు ఆల్రెడీ మనకి కేసు నడుస్తుంది. కాబట్టి పార్టీ ఫిర్యాదులకు సంబంధించి ఎప్పుడైనా సరే వారిపైన వేటు పడే అవకాశం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. కాబట్టి ప్రధానంగా దీనిపైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఉప ఎన్నిక ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగుతుంది. కాబట్టి అది ఖచ్చితంగా కంటిన్యూ చేయాలని చెప్పేసి కూడా ఒక దిశానిర్దేశం అయితే నాయకులకు కార్యకర్తలకు ఇటు కేసీఆర్ దిశానిర్దేశం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి చాలా రోజుల తర్వాత తెలంగాణ భవన్కి కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో అందరూ కూడా చాలా ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే తమ బాస్ ఎప్పుడు వస్తారు తెలంగాణ భవన్కి అని చెప్పేసి కూడా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఈరోజు సాయంత్రం 6 గంటలకు నందినగర్ నివాసానికి కేసీఆర్ చేరుకుంటారని చెప్పేసి కూడా మనకైతే సమాచారం అందుతుంది. ఈరోజు రాత్రి అక్కడ ఉన్న తర్వాత రేపు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్కి కేసీఆర్ వస్తారు. కేసీఆర్ వచ్చిన తర్వాత వెంటనే మనకి సమావేశం ప్రారంభమవుతుంది. ఈ సమావేశంలో అనేక అంశాలు, ముఖ్యంగా పార్టీ బలోపేతం కానీ అదేవిధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించి కానీ అదేవిధంగా కృష్ణా అదేవిధంగా గోదావరి ఈ నీటి వాటా విషయంలో కూడా ప్రత్యేకంగా చర్చ జరగనుంది. దీని తర్వాత చర్చ ముగిసిన తర్వాత కేసీఆర్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా నాయకులు చెప్తున్నారు. చూడాలి మరి కేసీఆర్ ఈసారి మీడియాతో మాట్లాడతారా లేదంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడతారా, సమావేశాన్ని ఉద్దేశించి సమావేశంలో ఏ అంశాలు చర్చ జరిగాయి, ఎటువంటి నిర్ణయాలు బీఆర్ఎస్ పార్టీ తీసుకుంది, ఎటువంటి కార్యాచరణకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది అనే విషయాలు కూడా దానికి సంబంధించినటువంటి అంశానికి సంబంధించి మీడియాకు చెప్పేందుకు కూడా ఎవరు ముందుకు వస్తారు ఏంటనేది కూడా మనకు తెలిసే అవకాశం అవుతుంది. కానీ కేసీఆర్ మాత్రం తొలిసారిగా మీడియాతోటి మాట్లాడే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఇంతవరకు మీడియా ముందుకు రాలేదు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా కేసీఆర్ మీడియాతో మాట్లాడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా చెప్తున్నారు. కాబట్టి ఏదేమైనా సరే కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో తెలంగాణ భవన్లో ఈ రోజు నుంచే ఇక్కడ హడావుడి
హడావుడి కొనసాగుతుంది. సో ఇక మనం చూడొచ్చు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్కి వచ్చారు. చూస్తున్నాం మన విజువల్స్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్కి వచ్చారు. సో ఇక తాండూరు నియోజకవర్గంలో అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది కాబట్టి సో ఇక వాళ్ళందరినీ కూడా కేటీఆర్ సన్మానించే అవకాశం ఉంది. సర్పంచుల్ని, అదేవిధంగా ఉప సర్పంచుల్ని, వార్డు మెంబర్లు వాళ్ళందరినీ కూడా కేటీఆర్ వారందరినీ కూడా సన్మానించేందుకు కొద్దిసేపటి క్రితమే ఇక తెలంగాణ భవన్కి వచ్చారు. సో ఇక ఆ సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. గెలిచినటువంటి నూతన సర్పంచులను ఉద్దేశించి, ఉప సర్పంచులను ఉద్దేశించి, వార్డు మెంబర్లను ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడతారు. అది ముగిసిన తర్వాత ఇక్కడ నుంచి వెంటనే కేటీఆర్ మళ్ళా నందినగర్ నివాసానికి వెళ్తారు. ఎందుకంటే సాయంత్రం 6 గంటలకి కేసీఆర్ నందినగర్ నివాసానికి వస్తున్న నేపథ్యంలో సో ఇక సాయంత్రం వరకు కూడా కేటీఆర్ నందినగర్ నివాసంలోనే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి సో ఏదేమైనా సరే ఇక్కడ తెలంగాణ భవన్లో మాత్రం ఖచ్చితంగా వాళ్ళ నాయకులందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది కాబట్టి సో ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. సో రానున్న రోజులలో ఇంతే ఉత్సాహంతో ఉండాలని చెప్పేసి కూడా నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి చెప్తూ వస్తున్నారు. సో అండగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఉంటుంది. సో అధికార దుర్వినియోగానికి కాంగ్రెస్ పార్టీ పాల్పడినప్పటికీ కూడా అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించిందని చెప్పేసి కూడా అంటున్నారు. అక్కడక్కడ 1-2 ఓట్లతోటి ఓడిపోయినప్పటికీ కూడా నైతిక విజయం బీఆర్ఎస్ పార్టీది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి సో ఈ అంశాలన్నీ కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో చాలా బూస్ట్ నింపే అవకాశం ఉంది నాయకులకి, కార్యకర్తలను కూడా చెప్తున్నారు. సో ఈ సమావేశంలో చాలా అంశాలు చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క 2.5 ఏళ్ల పాలనకు సంబంధించి ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలపైన ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఎటువంటి హామీలు ప్రజలకు ఇచ్చింది, ఏ హామీ నెరవేర్చింది, ఏ హామీ నెరవేర్చలేకపోయింది, ప్రస్తుతం రైతులు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, మహిళలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, నిరుద్యోగులు ప్రధానంగా ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్ల తర్వాత 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు 2 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఎక్కడ కూడా 1,00,000 ఉద్యోగాలు ఎక్కడ కూడా ఇవ్వలేదు, 2 లక్షల ఉద్యోగాలు కూడా ఎక్కడ ఇవ్వలేదు. కాబట్టి సో ప్రధానంగా వీటిపైన కూడా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి కేసీఆర్ తెలంగాణ నందినగర్ నివాసానికి బంజారా హిల్స్లో ఉన్నటువంటి కేసీఆర్ నివాసానికి వస్తారు. సో రేపు మధ్యాహ్నం 2 గంటలకి తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ, అదేవిధంగా బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం కేసీఆర్ అధ్యక్షన జరుగుతుంది.